నిన్న ఎంఎస్ఎన్ ఈవెంట్కి వెళ్తే ఈ బంగారు రంగు క్యాప్ ఇచ్చారు. ఇప్పుడు ప్రశ్న అడుగుతా, ఆన్సర్ ఇవ్వండి. ఇది యాక్సిడెంటల్గా ఇక్కడ వచ్చిందా, ఇంటర్నేషనల్గా వచ్చిందా? అది. సో ఈరోజు మన సబ్జెక్ట్ అదే. ఈ రెండు పదాల యొక్క అర్థం తెలిస్తే, నిజంగా తెలిస్తే, దాన్ని మనం ప్రాక్టికల్గా గమనించగలిగితే జీవితంలో అట్లీస్ట్ 80% గొడవల నుంచి బయటకు వెళ్ళొచ్చు. ఉంటాయి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. దీనికి మొట్టమొదటి నాకు స్ట్రైక్ అయింది ఎక్కడ అంటే, నేను శాండ్ ఆర్ట్ పర్ఫామ్ చేసి నేను మా శాలి ఇద్దరం హైటెక్ సిటీ దగ్గర ఒక కేఫ్లో టీ తాగుతున్నాం. వర్షం పడుతుంది. వర్షం పడుతున్నందుకు మొత్తం కిక్కిరిస్ అంతా స్టాల్లోనే ఉన్నారు ఐరాని కేఫ్లో. సో ఇలా నేను అనుకుంటుండగా ఒక వ్యక్తి వచ్చి టీ తీసుకొచ్చి తగిలిస్తే అది కంప్లీట్గా నా చేయి మీద పడి నా బాడీ అంతా పడ్డది. అది 100% నేను చూసినా అతను కావాలని చేయలేదు, కానీ నా చేయగలిగింది. సో అక్కడున్న 7 మంది అతన్ని కొట్టడానికి పోయారు. నేను చెప్పిన జస్ట్ అది మీకు సంబంధం లేదు. సో నేను అతను ఒక ప్రశ్న అడిగాను, ఇది కావాలనే పోసావా లేకపోతే అనుకోకుండా జరిగిందా? లేదు సార్, అనుకోకుండా జరిగింది. ఏమన్నా కావాలని పోస్తారు. అనుకోకుండా జరిగింది కాబట్టి మీకు సంబంధమే లేదు. మీరు వెళ్ళి ఇంకో టీ తీసుకొని తాగి మీ పని మీరు చేసుకోండి. సో మధ్య మధ్యన వచ్చి చేయలా ఉంది, అది కూడా మీకు సంబంధం లేదు. సో ఎలాగో చూసే స్థితిలో ఉన్నా కాబట్టి చూస్తున్నాను అంతే. ఎందుకంటే నీ మీద కోపడ్డా, నీ ముడ్డంతా వల్లగొట్టినా ఈ నొప్పి గిట్లే ఉంటుంది. ఇది తగ్గదు కదా. సో ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అది యాక్సిడెంటల్గా జరిగిందా లేదా ఇంటెన్షనల్గా జరిగిందా అని గుర్తిస్తున్నామా లేదా అన్నదే నా ప్రశ్న. సో ఆ రోజు తర్వాత ఇది జరిగి దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది. ఏం జరిగినా నా చుట్టుపక్కల ఈజ్ ఇట్ యాక్సిడెంటల్ ఆర్ ఇంటెన్షనల్, ఇంతే. ఎగ్జాంపుల్, ఇట్లా నేను మాట్లాడుతూ నీ చేయి గదిలిచ్చాను, ఇమ్మీడియట్ కోపం వస్తే లేదా? ఎవరికైనా ఆ కోపం వచ్చే కంటే ముందు ఒకసారి చూడు, కావాలని చేసావా లేకపోతే అనుకోకుండా. అనుకోకుండా చూసుకో, నెక్స్ట్ అలా చేయకు. కావాలని చేస్తే అదే ప్లేట్ తీసి ముఖానికి రాయి మొత్తం. కావాలని చేసి అనుకోకుండా జరిగిందంటే అట్లా ఎవడన్నాడు? నీకు బుర్ర ఉంది కదా, అంటే అనేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి విధవను వదిలే. ఇది చెప్పేది ఎవడు ఎలా చేస్తున్నాడో మనకు తెలుస్తుంటుంది. అంటే అంత మరి ఎవడో హిపోక్రైట్ లేకపోతే ఒక మన ఎన్టీఆర్ లాంటి ఒక యాక్టర్ అయితే తప్ప అంటే అంటే చేసి కూడా కావాలని కదా. వీటిలో వచ్చి ఇట్లా ముక్కు ఇట్లా పిండి అనుకోకుండా పిండాను అట్లా ఎవడన్నా తెలిసిపోతుంది నీకు. వాడు అనుకోకుండా నేను ముక్కు పిండానన్న అనుకునే పిండాడు. ఆ తర్వాత ఏం చేయాలి, మనం కటింగ్ పేరు తీసుకొచ్చి వాడిని పిర్ర పిండి అనుకోకుండా పిండానని చెప్పాలి, తప్పేం లేదు. కానీ మేక్ షూర్ ఎక్కువ డిస్టర్బ్ కాకుండా. టిట్ ఫర్ టాట్ అంటే కొట్టడం చంపడం అది కాదు నా ఉద్దేశం. సో ఈ చిన్న ఇన్సిడెంట్ ఆ కేఫ్టరీలో జరిగిన తర్వాత నేను మా శాలిద్దరం వస్తున్నాం. నేను ఒకసారి నా లైఫ్లో చెక్ చేసుకున్నాను అసలు ఈ జనాలు కొట్లాడే కొట్లాటలు, అనుకునే మాటలు, విడిపోయిన కుటుంబాలు, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ యాక్సిడెంటల్. కానీ వాళ్ళు దాన్ని ఇంటర్నేషనల్ అనుకొని దే గాట్ డిస్టర్బ్డ్ అంతే. ఇప్పుడు ఒక యోగి ఎవడు ఇంటర్నేషనల్గా చేసిన దానికి ఏమైనా చేస్తాడు అంతే ఇన్ రిటర్న్. ఆ వ్యక్తిని ఉదాహరణకు నాకు అసలు గొడవ పడడం ఇష్టం లేదు. ఒక వ్యక్తి నేను పెయింటింగ్ వేసిన ప్రతిసారి ఇంటెన్షనల్గా కలర్ పోస్తున్నాడు, దాని అర్థం ఏమిటో నువ్వు వాడితో ఉండకూడదు, సింపుల్. లేదా వాడున్న ప్లేస్లో నువ్వు పెయింటింగ్ వేయకూడదు. లేదా వాడు రాగానే చేతులు కాలు కట్టేసి పెయింటింగ్ వేసుకొని మళ్ళీ ఇప్పేసి విత్ లవ్. సో ఇంటెన్షనల్ అయినప్పుడు నీకు కోపం అవన్నీ వస్తాయి. అది కూడా అక్కడ లేకుండా నువ్వు డీల్ చేయొచ్చు నీకు కనుక ఇంటెలిజెన్స్ ఉంటే. అట్లా కాకుండా యాక్సిడెంట్లు అయినప్పుడు కోప్పడి వృధా. నేను చెప్పింది అర్థమైంది అసలు? చెప్పు, వాట్ ఈస్ ఇట్ యు గ్రాస్ప్? 2 రకాలుగా మనుషులు చేస్తారు ఏదన్నా, ఏ పనైనా ఈ 2 రకాలుగా జరుగుతుంది. యాక్సిడెంట్ అన్న మనం రోడ్డు మీద పోతుంటే ఎందుకు? అనుకోకుండా జరిగింది కాబట్టి. అనుకోకుండా జరిగినందుకు మనం ఆవేశాలకు పోకూడదు. ఇప్పుడు ఎవడో వస్తుంటే నీకు తగిలిచ్చాడు, గాయమైంది. కానీ ఇప్పుడు దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలో చూడు. ఎవరన్నా
కొట్టడానికి వచ్చిన ఆ వ్యక్తిని అతను తెలియకుండా తగిలింది, మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు? నేను తెలియకుండా చాలా మందికి తగిలిస్తాను. ఇది కోప్పడే విషయం కాదు. కొంచెం చిన్న దెబ్బ తాకింది, చిన్న ఆయింట్మెంట్ ఎవరన్నా కొనుక్కరండి, అది చేయండి, కోర్స్ కరెక్షన్. అట్లాగే అతనికి గీసుకుపోయింది ఏమన్నా చేయండి అని చెప్పడంలో నీ వివేకం ఉంది. అట్లా కాకుండా ఇదంతా మర్చిపోయి అట్టెట్లా నాకు గుద్దుతావు, చూసుకో అవి చూసుకోలేదు కాబట్టి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అంటే మీనింగ్ అనుకోకుండా జరిగేదానికి నువ్వు ఏం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది? ఇప్పుడు నా చేతిలో గ్లాస్ అనుకోకుండా కింద పడ్డది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఏముంటుంది? అనుకోకుండా జరిగింది అంతే. కానీ పేరెంట్స్ కానీ చేతులు భద్రం ఉంచుకోవాలి, చూసుకోవాలి. ఇదేనా సంస్కారం, ఇదేనా నీకు నేర్పించింది? అసలు వస్తువు అంటే నీకు లెక్క లేకుండా అయిపోయింది. తెలుసా కప్పు ఎంతనో? అరే అనుకోకుండా పడ్డదని చెప్తే మళ్ళీ నువ్వు ఎక్కువ మాట్లాడతావు, ఎదురు సమాధానం చెప్తావు. ఈ ఎదురు సమాధానం మాత్రం అనుకునే చేస్తున్నా. ఈ జనాలతో ఎట్లా చావాలి అంటే ఇట్లా చావాలి. సరే జనాలు ఎలాగున్నా స్పందించని, మనం పర్సనల్ లైఫ్లో కాస్త ప్రశాంతంగా ఉండాలంటే ఈ రెండింటిని బైఫర్కేట్ చేసి చూడాలి. ఇది నిరంతరం, ఎప్పుడన్నా ఏమన్నా జరగచ్చు. బట్ దట్ కెన్ హ్యాపెన్ యాక్సిడెంటల్లీ ఆర్ దట్ కెన్ హ్యాపెన్ ఇన్సిడెంటల్లీ. ఇప్పుడు ఒక వ్యక్తిని చంపుతాడు, ఈజ్ ఇట్ యాక్సిడెంటల్ ఆర్ ఇన్సిడెంటల్? యాక్సిడెంటల్ కాదు, ఇన్సిడెంటల్ అంటే కాదు, మన ఇంటెన్షనల్. సో అదే ఎప్పుడన్నా నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు బైక్ వేసుకొని, హఠాత్తుగా వర్షం పడ్డది, నువ్వు ఫుల్ నానుతావు, నువ్వు బాగా తయారయ్యావు గంటల సేపు, కానీ అప్పుడు నువ్వు ప్రకృతిని తిడతావా? అనుకోకుండా జరిగింది, ప్రపంచం వచ్చి సలహా ఇచ్చారు, అసలు తెలియదా నీకు వర్షంలో నానొద్దని? అరే బాబు వచ్చినా అప్పుడే వర్షం పడ్డది, రోడ్డు మధ్యలో అటు చెట్లు ఇటు చెట్లు షెడ్డర్ లేదు, నానిపోయినాయి. ఏంది ఇప్పుడు? అయినా చూసుకోవాలి, నువ్వు తప్పది అంటే ఎవరికో నువ్వేం చెప్తున్నావు మెంటల్ ఉండవాడు కానీ వెళ్ళిపోతాం. స్కూల్లో నేర్పుతుంది ఇదేనా? ఒకసారి ఏమైంది తెలుసా, నేను మా కజిన్ కర్మన్ ఘాట్లో నడుస్తున్నాం. ఎంత వర్షం పడ్డదంటే ఇట్లా మొత్తం చిత్తడైపోయింది, అంటే లోపల ఉన్న కడ్రారి కూడా నానిపోయింది, అంత భారీ వర్షం పడ్డది. పరిగెత్తుకొని బస్సు ఆగట్లేదు, బస్సు మెల్లగా పోతుంది, పరిగెట్టు ఎక్కుదాం పదా అని ఎక్కి ఇట్లా పోయి కూర్చున్నాం ఇద్దరు కుర్చీలో. ఒక్కడు కూడా తడిగలేడు, అందరూ ఫ్రెష్గా ఉన్నారు. ఎంత ఆక్వర్డ్గా ఉన్నదంటే మేము జస్ట్ కింద నీళ్లు పోసుకొని వచ్చి బస్సు ఎక్కిన ఇట్లా మేము ఇట్లా తడిచిపోయినాం, బస్సు ఎక్కినాం, వర్షం అయిపోయింది. సో ఇప్పుడు ఆ డ్రైవర్ అంటాడు చూసుకునేది లేదా, మొత్తం సీట్లను నడిపేసిర్రు. అరే వర్షం మేము ప్లాన్ చేసినామా అంటే ఈ బస్సు ఎందుకు ఎక్కరు, ఆ షెల్టర్ కిందకి ఎక్కడికి పోవాల్సిందని వాడు వాగ్వివాదం చేస్తున్నాడు. మా కజిన్ కొట్లాడుతున్నాడు. నేను ఒకటే మాట చెప్పిన, డ్రైవర్ సాబ్ దగ్గరికి వెళ్ళి బస్ ఆపువా ప్లీజ్. ఆపాడు, ఇద్దరం దిగేసినాం. అంతే దిగేసిన తర్వాత ఇంకా వింత విచిత్ర పరిస్థితి వచ్చింది. అప్పటికి అది సంతోష్ నగర్ వైపు వచ్చేసింది బస్సు. ఈ వాగ్వివాదం జరిగేలోపు ఆశ్చర్యం, సంతోష్ నగర్లో అసలు వర్షం పడలేదు. మేము తడిచిన బట్టలతో నడుస్తుంటే అందరు వింత చూస్తారు మా ఇద్దరిని. ఏమైంది బ్రతకూడదు, ఏమైంది బాబు, మొత్తం నడిచిపోయారు. అక్కడ వర్షం పడ్డది, ఇక్కడ వర్షం పడలేదు, ఎంతమందికి అని చెప్తాం. ఆ తర్వాత నేను చెప్పిన ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోదాం, బట్టలు మార్చుకొని వద్దాం. ఇంతవరకు బ్యూటిఫుల్. మళ్ళీ బట్టలు మార్చుకొని రోడ్డు మీదకి వచ్చింది, వర్షం పడ్డది. ఇంకా ఆ రోజు మేము ఎక్కడ జూ పార్క్ పోదాం అనుకున్నాం, పోలేదు. ఇంకా ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. అప్పుడు కోపం రాలేదా? నాకు రాలేదు, మా అన్న కోపం వచ్చింది. అంటే అదే చెప్తున్నా, ఒకటే సందర్భం, 2 డిఫరెంట్ మైండ్స్. నేను ఎంజాయ్ చేసిన వర్షాన్ని, నేను ఎప్పుడు వర్షాన్ని ఆస్వాదిస్తాను. నాకు ఖరీదైన బట్టలు ఉన్న ఒక ఫోన్ ఒక్కటి, వర్షాకాలం ఉంటే ఖచ్చితంగా ఒక క్యారీ బ్యాగ్ తీసుకొని నేను బయటికి వెళ్తా. ఎప్పుడన్నా వర్షం వచ్చిందా క్యారీ బ్యాగ్లో ఫోన్ పెట్టేసి ఆ జోలు పెట్టుకొని కంప్లీట్గా వర్షంలో నానుతా. ఇది నా ఛాయిస్, అది అందరు నానమని నేను చెప్తా. అయితే ఒకసారి ఒక షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు, ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ జరిగింది. నేను కర్మన్ ఘాట్లో ఉన్నప్పుడు అర్ధరాత్రులు శిల్పరామంలో బొమ్మలు వేసుకొని ఒక్కడనే పాటలు పాడుకుంటూ తిరిగిన ఒక పీరియడ్ ఉంది. అండ్ ఐ యూస్ టు ఎంజాయ్ దట్ అలోన్నెస్. అది నిజమా లేకపోతే అవసరమా లేకపోతే ఎవరైనా ఆలోచించేవాడిని కాదు. మొట్టమొదటిసారి కుటుంబం లేదు, ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు, తినడానికి కొన్ని డబ్బులు ఉంది. ఆ కర్మన్ ఘాట్ మధ్యలో ఒక నూడిల్స్ సెంటర్, ఒక చిన్న భోజనశాల ఉండేది. వాడు నైట్ 2 గంటలకి భోజనం పెట్టేవాడు, ఇద్దరు లేపితే.
సో అట్లా అదొక పీరియడ్ 6 months 10 months ఉన్నది. ఇట్లా ఒక స్తంభం ఉంది నవీన్, ఇది నువ్వు చూడాలి, ఊహించాలి నువ్వు. ఇది స్తంభం ఉంది, నేను ఒక్కడే పాట పాడుకుంటూ, ఎవ్వరు లేరు రోడ్డు మీద. ఇప్పుడంటే కొంచెం బిజీ అయ్యింది. నాకు చాలా హిందీ పాటలు ఇవన్నీ వచ్చేవి, ఇప్పటికీ వస్తాయి, కానీ అప్పుడు గట్టిగా ఏ భయం లేదు, పాడుతూ వెళ్తున్నా. తుమ్ రూట్ కే మత్ జానా తెరా మేరా క్యా రిష్తా అని పాడుతున్నా. ఇట్లాంటి పాట. అయితే నేను నడుస్తూ ఉండగా ఒక డిస్పోజబుల్ గ్లాస్ ఉంటుంది కదా, అది దాన్ని తొక్కినట్టు, తెరా మేరా క్యా రిష్తా ఏ తూనే నహీ అని ముందుకు వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత ఆ నిశ్శబ్దంలో టక్ 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 అని శబ్దం వచ్చింది. ఆగి చూస్తే ఆ డిస్పోజబుల్ గ్లాస్ వచ్చి నా వెనక ఆగిందిరా. 100% తెలుసు, గాలి కొట్టుకొచ్చింది. మళ్ళా తూనే నహీ జానా అని ఒక పరుగులేస్తే టక్ 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 మళ్ళీ వచ్చింది, ఆయనకి ఆగింది. నాకు మొట్టమొదటిసారి భయం అయిందా. డిస్పోజబుల్ గ్లాస్ ఫియర్ ఎంటర్ అయింది. నేను చూస్తున్నా కానీ ఫియర్ వచ్చింది నాకు. గాలి కొట్టుకొచ్చింది, కానీ నా బాడీకి ఏ గాలి తగులుతలేదు. నేను గమనిస్తున్నా, అంటే నేను ఎవరు లేడు అక్కడ, నన్ను పంచుకునే వాడే లేడు నా ఫీలింగ్ని. నేను ఒక్కడిని నాతోనే మాట్లాడుకుంటున్నా, గాలి ఏం లేదు. అది దానికి గాలి. ఓకే, తూనే నహీ జానా అని మళ్ళీ పరుగులేస్తే టక్ 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 వచ్చి ఆగిందిరా. ఈ 3వ సారి నాకు మస్తు భయమైంది. ఆ తర్వాత నేనేం చేసిన, దోహే అని దాన్ని తన్ని పరిగెత్తి కర్మన్ ఘాట్ సిగ్నల్ దగ్గర ఆగిన. ఆగిన తర్వాత ఆశ్చర్యం, ట్రర్ర వచ్చి నా ఎదురు ఆగింది. నేను ఆ బ్యాగ్ అది పట్టుకొని నా బ్యాగ్లో వేసుకొని పరిగెత్తిన. నాకు ఇప్పటికి గుర్తుంది. సో ఇదంతా యాక్సిడెంటల్గా జరిగింది. అది దానికేం ఇంటెన్షన్ లేదు నన్ను భయపెట్టాలని, బట్ నేను భయపడ్డా. బికాస్ ఐ థాట్ ఇట్ ఈస్ ఇంటెన్షనల్, బట్ డిస్పోజబుల్ గ్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ యాక్సిడెంటల్. సో ఎవరైనా ఒక పని జరిగినప్పుడు ఒకడు యాక్సిడెంటల్గా చేశాడు, దీన్ని ఇంటెన్షన్లో ఒకడు అనుకుంటున్నాడు, అక్కడ వచ్చింది చిక్కు. నువ్వు ఎప్పటికి కన్విన్స్ చేయలేవు. నువ్వు నా మీద నీళ్ళు ఎందుకు వచ్చినావు చెప్పు, నువ్వు ఎప్పుడు ఇట్లా, అరే అనుకోకుండా పడ్డది అయిపోయింది ఆన్సర్. లేదు నువ్వు ఎప్పుడు అట్లనే చేస్తావు, లేదు అనుకోకుండా పడ్డది అమ్మతో. ఇప్పుడు అనుకోకుండా జరిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అనుకోని చేసిన దానికే వ్యాఖ్య ఉంటుంది. ఇదైతే క్లియర్ కదా. సో ఇప్పుడు ఈ అనుకోనే నువ్వు చేశావు అని నేను అనుకుంటున్నందుకు నేను రకరకాల ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టుకోవాలని చూస్తున్నా. ఇప్పుడు దీని ఒక చరమ దశలో ఒక మ్యారేజ్ జరుగుతుంది. అనుకునే చేసిన పోయి ఇప్పుడు ఏం పిక్కు నాకు తెలుసు, నువ్వు అనుకునే చేస్తావు. అది నాకు ఫస్ట్ నుంచే తెలుసు. ఊరుకో నువ్వు చెప్తే నమ్ముతలేదు అట్లన్నా, నేను నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నేను చేస్తా. అప్పుడు చేసి నేను కూడా అనుకోకుండా చేసిన అంట, చేసుకో. సో ఇట్లా చిలికి చిలికి గాలి అనే కుటుంబాలు కోల్పోయాను. ఇప్పుడు రాజుగారు వస్తుంటే ఒకటి కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. రాజుగారికి చాలా కాలింది, మొహం అంతా ఎర్రగా పెట్టాడు, బ్లష్ వచ్చేసి ఇంట్లో కోతిలాగా అయిపోయాడు, పండు కోతిలాగా. నెక్స్ట్ ఒక 1 hour మాట్లాడట్లే. మహారాజా యువర్ హైనస్ ఏమైందంటే, మహారాజు చెప్పకూడదు కాబట్టి పక్కవాడితో చెప్పించాడు, మహారాజు గారు వస్తే కాలు మీద కాలేసుకున్నాడు. అసలు మహారాజు గారు వస్తున్నట్టు నాకు తెలియదు. అంతవరకు నేను కాలు మీద కాలేసుకుని ఉన్నా, ఆయన కనబడగానే తీసేసిన నేను. ఇది నేను అంటే ఇది నా వ్యాఖ్య ఇది. కానీ మహారాజు అనుకున్నాడు, లేదు నేను వస్తున్నాను తెలిసే వీడి కాలు మీద కాలేసుకున్నాడు. సో తద్వారా దట్ ఈజ్ ఇంటెన్షనల్, వీడి పాయింట్ ఆఫ్ దట్ ఈజ్ యాక్సిడెంటల్. తద్వారా సంబంధాలు చెడిపోయింది, 2 రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది. చాలా సందర్భాల్లో ఈ చిన్న విషయం తెలియక పెద్ద పెద్ద గొడవలకు దారితీస్తుంది. అంతెందుకు, మీరు ఎప్పుడన్నా మన హిస్టరీ వార్ జోన్స్ చూస్తే అనుకోకుండా ఒక తుపాకీ పేలింది. అంటే వాడు ఇట్లా తుపాకులను తీస్తున్న టాప్ అని వెళ్ళింది. అది వినగానే ఆ బుల్లెట్ పాకిస్తాన్ వైపు వెళ్ళింది. ఎవరు చచ్చిపోలే, కానీ అక్కడి నుంచి 100 గుళ్ళు పేల్చారు. దానికి కారణం ఏంటి? నువ్వు పేల్చావు, అందుకని మేము తిరిగి రిటాలియేట్ చేసినాం. కానీ తర్వాత అది అనుకోకుండా మా జవాన్ బొట్టన వేలు తగిలేదు, ఫైర్ అయింది. మాకు అనవసరం. సో అకార్డింగ్ టు అవర్ ట్రీటీ మీ నుంచి గన్ ఫైర్ రాకూడదు. ఇప్పుడు అక్కడ ఏంది,
రెండు వేరే వేరే దేశాలు ఒకరితో మాట్లాడుకోవట్లే, ఓన్లీ చేష్టలు సంజ్ఞల ద్వారా వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి దట్ ఈజ్ ఓకే. కానీ ఇంట్లో ఉన్న అన్న తమ్ముడు, అక్క చెల్లి, అత్త మామ వీళ్ళేం వార్ జోన్లో లేరు కదా. ఇప్పుడు తలుపు టక్కున వేసింది, నా లైఫ్లో జరిగింది రీసెంట్ టైమ్స్లో. వేస్తే పెద్ద గొడవ చేశారు ఒకరు. నేను మాట్లాడుతుంటే తలుపు గట్టిగా వేసినావు. నేను ఎంత చెప్పాను, తలుపు గట్టిగా వేయలేదు, పడ్డది. అర్థమే కాదు నాకు. అప్పుడు అర్థమైంది ఈ జనాలకి యాంగిలే తెలియదు. నేను ఏం చెప్పలేదు. ఓ పేపర్ మీద రాసి నేను తలుపు గట్టిగా వేయలేదు, పడ్డది. అది ఒక్కొక్కసారి పడుతుంది అట్లా, ఇట్లా మామూలుగా ఇట్లా మూస్తే టక్కున పడుతుంది. నీ మీద కోపంతో వేయలేదు. ఒకవేళ నిజంగా కోపం వస్తే నేను తలుపు ఎందుకు వేస్తా చెప్పు, నీ ముడ్డే వల్ల కొడతా అంటే నేను తలుపు మీద ఎందుకు చూపిస్తాను నీ కోపాన్ని. సో ఇది నీకేమాత్రం బుద్ధి బుర్ర ఉన్నా ఈ టాపిక్ ఇక్కడ వదిలే. ఎగ్జాక్ట్లీ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత నేను మాట్లాడుతుంటే ఎగ్జాక్ట్లీ తలుపు అట్లే పడ్డది తనది. అప్పుడు వేసి నేను కావాలి, నేను అది పడ్డాను నాకు తెలుసు అని నాకు పడింది. అక్కడితో అయిపోయింది. ఇప్పుడు విజ్ఞత లేకపోతే యూ స్టార్ట్ ఫైటింగ్. జరుగుతుంది. కావాలని వేస్తే కావాలని వేసామని అడుగు. మనిషి విజ్ఞతకు వదిలే, లేదబ్బా అనుకోకుండా బట్టి అది వదిలేయాల్సింది. సో ఒక్కటి అనుకోకుండా కొన్ని జరగవు, అవి చెప్పి ముగిస్తాం. అనుకోకుండా మర్డర్ జరగదు, అనుకోకుండా రేపు జరగదు. అంటే అనుకోకుండా చేసేసాను సార్. ఇప్పుడు చాలా సినిమాల్లో, పాత సినిమాలు ఉంటుంది, అనుకోకుండా నా కన్యత్వాన్ని కోల్పోయి అవుతా. అనుకోకుండా ఏమైనా జరగచ్చు కానీ సంబంధాలు జరగవు. అది ఇంటెన్షనల్. అది ఒక కోర్టు కేసులో ఇది జరిగిందట. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చెప్పింది తను రేప్ చేశాడు. చాలా చర్చ ఆబ్వియస్గా అమ్మాయి వైపే ఉంటుంది, అంటే ఆలోచిస్తారు అట్లా ఒక సాఫ్ట్ కార్నర్. కానీ ఆ జడ్జి కూడా ఆడామని అంటారు. సో ఆమెకు తెలుసు ఆడవాళ్ళ మనస్తత్వాలు ఏంది. సో ఆ రోజు ఏ డ్రెస్ వేసుకున్నావు అమ్మాయి అంటే నేను జీన్స్ వేసుకున్నాను, తెప్పేయండి అన్నది. అదే జీన్స్ ఆమెకి వేస్తే ఆమెంతకు ఆమె ఎప్పుకోలేకపోయిందని. అప్పుడు జడ్జి చెప్పిందంట, నీ సహాయం లేకుండా అతను రేప్ చేయడం అసాధ్యం అంతే అని షీ జస్ట్ కొట్టేసింది. అంటే అది అందరూ ఎవిడెంట్గా చూశారు. అంతెందుకు మన సినిమా హీరోయిన్ సౌందర్య కూడా ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పింది లాంగ్ బ్యాక్. ఏదో సినిమా పాట కోసం అది స్కిన్ ఫిట్ జీన్స్ తెప్పిస్తే అది ఇప్పడానికి 20-25 మంది పట్టారంట. ఇప్పడానికి వస్తలేదంటే అతకపోయింది బాడీకి. అంటే కొంతవరకు వచ్చింది. రెండోది హీరో కెమెరామెన్ చెప్పేది కాదు అది. అంటే ప్లాన్ చేసుకుంటే అంటే ఊరంతా సౌందర్య ప్యాంట్ ఇవ్వాలంటే అట్లా కాదు కదా. సో అది మళ్ళీ ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్స్, లేడీస్, అక్కడ ఉన్న వంట వాళ్ళు అంత రూమ్లోకి వెళ్ళి కుస్తీలు పడితే అప్పుడు అది వచ్చిందండి. సో ఇది యాక్సిడెంటల్, నాట్ ఇంటెన్షనల్. కావాలని ఎవడు ఇబ్బంది తెచ్చుకుంటాడు చెప్పు. కానీ సమాజంలో ఇంటెన్షనల్గా చేసేవాళ్ళు ఉన్నారు, అది 100%. ఇంటెన్షనల్గా గాయపరిచే వాళ్ళు ఉన్నారు, ఇంటెన్షనల్గా సూటిపోటి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సీరియల్లో జరిగే అన్ని సీన్లు ఇంటెన్షనల్. అత్త అనుకుంటుంది కోడల్ని ఇబ్బంది పెట్టాలని, ఇంటెన్షనల్. కానీ కోడలు అనుకోకుండా చేస్తుంది, ఇరుక్కపోతుంది, యాక్సిడెంటల్. తద్వారా కాన్ఫ్లిక్ట్ ఉంది. సో ఒక మనిషిగా నేను తీసుకున్న స్టాండ్ ఇది, ఇంటెన్షనల్గా ఎవరిని బాధ పెట్టకూడదు. ఇది ఒక హ్యూమన్గా తీసుకోవాల్సిన క్లియర్ స్టాండ్. ఎవడన్నా నాకేదైనా చేస్తే తెలుసుకుంటాను, ఇంటెన్షనల్ యాక్సిడెంటల్. ఇఫ్ ఇట్ ఈస్ యాక్సిడెంటల్ అది ఏదన్నా కానీ వదిలేయవలసిందే. వేస్ట్ అంటే వాట్ ఎవర్ డ్యామేజ్ జరిగింది నువ్వు దాన్ని విజ్ఞతతో వదిలి డ్యామేజ్ కంట్రోల్, కోర్స్ కరెక్షన్ చేసుకుంటే స్నేహానికి స్నేహం ఉంటుంది. నువ్వు ఒక మంచి మనిషిగా నువ్వు ప్రవర్తించిన ఒక విధానం ఉంటుంది. రెండోది సొల్యూషన్ అందరు కలిసి చేసుకోవచ్చు. చివరిగా ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాం. మా శాలి ఎప్పుడు ఒక జోక్ చెప్పేటాడు. ఇద్దరు బండ్ల మీద పోకుండా కొంచెం రాసుకుపోయింది అనుకో, ఇట్లా తిరిగి ఏమో కొడుకుంటారంట. ఆ తర్వాత ఇద్దరు ఇట్లా బండ్ల మీద పోకుండా ఇద్దరు అడ్డం కింద పడ్డారు. అప్పుడు ఒక పక్క బండ్లను చూసుకుంటే ఓన్లీ అరుచుకుంటారంట. ఇట్లా పోతుంటే ఇద్దరు కింద పడ్డారు, ఇద్దరు కాలిగింది అనుకో, జనాలు వచ్చి వాడిని అట్లా లేపి కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఇస్తారు, కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఇస్తారు. ఎవరిని ఏమనుకోరు. డ్యామేజ్ ఇస్ సో మచ్, నీకు అరిసే ఓపిక లేదు. లోపల అనుకుంటున్నావు చాలా, కానీ నువ్వేం చేయలేవు. సో దీని సారాంశం చెప్పురా టైసన్.
ఇంటెన్షనల్గా ఎవరిని బాధ పెట్టకూడదు. నువ్వు గుర్తిస్తావా? కొన్ని తెలుస్తాయి. నేను చెప్తా అన్నీ తెలుస్తాయి అంట. అన్నీ తెలుస్తాయి. ఇంటెన్షనల్ నువ్వు గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు నేను ఎటు కాన్సన్ట్రేషన్ లేకుండా వర్క్ చేసుకుంటున్నా, అవతల ఒక ఫ్రెండ్ కానీ ఎవరైనా ఉన్నారనుకున్నాం, కావాలని తన్ని అనుకోకుండా జరిగింది అనుకో, అప్పుడు ఏం చేస్తాను? కావాలని తన్నడం అనేది లేదు, తగలడం ఉంది, తన్నడం ఉంది. ఇప్పుడు నేను ఇట్లా పోతున్నా, ఇట్లా పోకుండా చెప్పు, నన్ను కాదు ఒక బాల్తో కానీ దేంతో నన్ను వేసినావు, అది యాక్సిడెంటలే. కావాలని తెలుస్తుంది అంట. నేను సరే నువ్వు చూడలేదు కాబట్టి ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మా డాడీ మజ్జిగ చేస్తున్నాడు అన్నమాట, అందులో పెట్టుకుని చాలాసేపు నుంచి పావుగంట నుంచి తిరుగుతున్నాడు ఇలాగేలాగా. మా అన్నయ్య నేను పక్కన బాల్ ఆడుకుంటూ ఇట్లా పైకి ఇట్లా వేస్తున్నాం, బాల్ దండ పడలేదు, మీరు వెళ్ళి అందులో పడింది. మా వైపు కూడా జరగలేదు. మా డాడీ అట్లా అది తీసుకొని వెళ్తే మళ్ళీ చేసుకున్నాడు. అంటే తెలుసు ఇంటెన్షనల్గా యాక్సిడెంటల్గా కావాలని ఇలా వేసాను కదా అందులో అర్థంలాగా తెలిసిపోయింది. అది నువ్వు చూడలేదనుకో, నేను యూ రియల్లీ డోంట్ నో, అప్పుడే అడగమంటున్నా, నువ్వు కావాలని తన్నావా లేకపోతే అనుకోకుండా తగిలిందా అంటే అనుకోకుండానే అయితే ఫైన్. నెక్స్ట్ రెండోసారి 3 నిమిషాల తర్వాత మళ్ళీ నీ కాడికి వచ్చింది అనుకో, అప్పుడు గుర్తుపట్టచ్చు. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా, నాకు మస్తు గుర్తొస్తున్నాయి. పండగ, సంక్రాంతి పండగ, మా ఇంటి ఎదురు పిల్లగాడు వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు, అమ్మ కారాలు చేసి పెట్టు, అమ్మ కారాలు చేసి పెట్టు, మురుకులు అంటారు కదా, చేసి పెట్టు అంటే పాపం ఆర్థిక పరిస్థితి అంత బాగోదు, ఏం చేసినా కుటుంబం మొత్తం కోసం చేయాలి. వాడు 2-3 రోజుల నుంచి సాగు కొడితే నేను చూసిన వాళ్ళ పేరెంట్స్ అందరూ ప్లాన్ చేసుకొని నూనె గిన్నె కొనుక్కొచ్చుకొని, ఇగో ఈ మొదనాష్టప్పుడు అడిగి మా రక్తం తాగిండమ్మా అని ఇంకా ఆంటీ వాళ్ళ ఇంట్లో పోయి పెద్ద తీసుకురాపో, ఏది మన పెద్ద గిన్నె దాంట్లో చేయాలి, బాండ్లీ తీసుకొచ్చి పోయి పెట్టారు. వీడి ఆనందానికి వదిలేదు, కారాలు సూపర్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు బయట ఫుల్ ఆడుకుంటున్నాడు, మా ఇంట్లో కారాలు చేస్తున్నాడు అంటే ఎంతసేపు వేరే ఇంట్లో కారాలే వాడు తిన్నాడు, వాడికి ఎక్కడో తగిలింది, మన ఇంట్లో కారాలు మనం తినాలి. సో అట్లా వాళ్ళందరూ చీరలు దోపుకొని పిండి గిన్నె తడుపుతున్నారు. ఇంకా పండగ కదా, ఎప్పుడు చేయలేదు ఇంత పెద్దగా, ఇంకా వీడు ఏడుస్తున్నాడు అని. సో వాళ్ళమ్మ చెప్పింది, నువ్వు ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేయొద్దు, కారాలు అయిపోయే వరకు దీన్ని ముట్టుకోవద్దు, అంత అయిపోయిన తర్వాత ఫస్ట్ నాయనకి ఇస్తే తర్వాత నీకు ఇస్తే, ఇవన్నీ అన్నీ ఓకే అని ముట్టుకొని వాడు చెప్పాను, వాడు హ్యాపీగా ఉంది, ఎలాగైనా మింగేదంతా వాడేది అని తెలుసు. అరే హరీషు నూనె వేడిందేమో చూడు బేటా అన్నది. చేయబెట్టలే, నేనున్నా అక్కడ, నేను ఇట్లా నువ్వు ఉందంటే బాల్తో ఆడుకుంటుంది ఇట్లా, నేను ఎప్పుడు గమనిస్తుండే వాడిని. వాడు వెళ్ళి అప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చిండు, పోయి ఇట్లా వంగి చూస్తే ఎర్ర పెన్ను నల్ల పెన్ను 2 పోయి నూనెలో పడ్డాయి. వాడి కళ్ళ ముందు ఇట్లా కరిగిపోయింది, అది అని పారిపోయిండ్రా, అంతేగా లేడు, ఏరియా లేడు. వాళ్ళమ్మ వచ్చింది, రంగు ఇట్లా మారిందంటే నీ ఓడు నూనె వేడైందా లేదా చూడమని మీరు చెప్పిన పాపానికి వాడు దాని మీద వంగి చూస్తే ఆ పెన్నులకి అవి లేవు, ఇట్లా క్లిప్పులు పట్టుకునేవి, జోబులు లూజ్గా ఉన్నాయి, అవి వెళ్ళి అందులో పడ్డాయి. దానివల్ల 2 రంగులు, అది ఇట్లా ఒకటి పక్క బ్లూ, ఒక పక్క ఇట్లా బ్లాక్ కనిపిస్తుంది. ఈ లంచోడు అని చెప్పి వాళ్ళ అమ్మ పొయ్యి కర్ర తీసుకొని పోతే వాడు లేడు, వాడు ఆ రోజు రాలేదు, వాడు ఇట్లా వణుకుతున్నాడు. అన్నా నువ్వు మీ అమ్మకు దొరుకు, 2 దెబ్బలు తిని పని అయిపోతుంది, ఎందుకంటే ఆమె ఇప్పుడు పగబట్టిన పాము ఆమె. ఇప్పుడు వాళ్ళమ్మ ఆలోచన చూడు, ఇది యాక్సిడెంట్ జరిగింది, కానీ వాళ్ళమ్మ వీడు కావాలని ఇట్లా చేస్తాడని ఫిక్స్ అయింది. తర్వాత డ్యామేజ్ కూడా అయింది, ఎందుకంటే అప్పటి వరకు సంపాదించుకున్న డబ్బులు బీదరికం కదా, సో పెద్ద డ్యామేజ్, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వాళ్ళమ్మ ప్రయత్నం నాకు ఎంత అంటే చాలా అంటే బాధేసింది నాకు. ఆమె పిల్లవాడిని చేశాడు ఇంటెన్షనల్, యాక్సిడెంట్లో పక్కన పెడితే అరే కారాలు చేసుకుని నూనె తెచ్చుకుంటే ఇట్లా అయిపోయాయి అమ్మగారు. ఏదన్నా పద్ధతి ఉంటుంది అమ్మగారు, ఈ కరిగిపోయిన పెన్నులు ఇంకు తీసి అందరిని అడిగింది. ఫైనల్గా చెప్పారు ఇంపాసిబుల్. ఆమె ఒక గుంత తీసి ఆ గుంతలో నూనె పోసేసింది, ఇది వేడి నూనె కదా, మళ్ళీ అవి ఎవరన్నా చేయి పెడతారు గీరు పెడతారు, ఇట్లా పక్కనే పొలం ఉంటుంది, తీసేసి ఏడ్చింది ఆమె. ఈ దొంగ మొదనాష్టపోడు, నేనే అనవసరంగా చెప్పకున్నా బాగుండు, అన్ని పనులు చేసింది వాడికి చూడమని చెప్పినా చేయకున్నా బాగుండు. వాడు నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం ఇచ్చాడు మిద్దె మీద, రేకుల మీద. నువ్వు కొడతావు కిందకి వస్తే అమ్మ కొడతావు, వాడు కొట్టకముందు ఏడుస్తున్నాడు. కొట్టను లేరా నువ్వు రా, కొడతావు నువ్వు, అమ్మమ్మ తెచ్చి నాకు చెప్పు నువ్వు కొట్టాలంటే అమ్మమ్మ తీసుకొచ్చి చెప్పవే నేను కొట్టనని చెప్పు వాడికి, వాడు తెలియకుండానే చేసిందిలే. అవునరా హరీష్ నువ్వు పెన్నులు పెట్టుకున్నావు తెలియకుండా ఇద్దరు వంగినావు బెట, ఎవరు కొట్టారు ఇట్రా అంటే మా అమ్మ ఇట్లా ఎవరెవరో వచ్చి భరోసా ఇచ్చారు,
చెప్పండి అమ్మా నేను ఎందుకు కొడతా వాడిని, వాడు అనుకోకుండా వంగిండు పడ్డది, ఇంకేం మన కర్మ, ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి కారాలు చేసుకుంటూ నువ్వు కావాలని చేయలేదురా అని దిగగానే పట్టుకుని నువ్వు ఇంతమందిని చెప్పి ఒప్పియాలి నీకు, మీరు వదలండి అంటే మా అమ్మమ్మ కొట్టువాడిని దరిద్ర పొందరాష్ట్రవాడు కొట్టువాడిని సాగు కొట్టువాడిని మంచిగా వాడిని పక్క నుండి ఎట్లయితే ఫుట్బాల్ ఆడిపిస్తారో అట్లా ఆడిపించడాన్ని వాడిని ఉతికారేసి. సో వాడు ఇంటెన్షనల్గా చేయలేదా ఆ రోజు వాళ్ళ పేరెంట్ కనుక అది గుర్తించి ఇంకెప్పుడు అలా చేయకు, ఇది నాశనం అయిపోయింది, ఈసారి కారాలు లేవు, నెక్స్ట్ టైం చూసుకుందాం, బట్ నెక్స్ట్ టైం బీ కేర్ఫుల్. ఓకే కోపంలో కొట్టారు కదా, కోపం 2-3 రోజులు ఉంటుందా కోపం? ఇప్పుడు అత్త మీద కోపం దుత్త మీద అని అంటూ చూసినారు, రకరకాల కోపాలన్నీ వాడి మీద, అది పేదరికం రకరకాల కారణాలు. అంటే ఆమె బాధలో ఒక అర్థం ఉంది, కానీ అది గుర్తిస్తే బాగుండేది అంట నేను. గుర్తిస్తే నీ పర్సెప్షన్ మారిపోయింది. చదువు నువ్వు ప్రశాంతంగా ఉంటూ వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వాడికి చెప్పాల్సి చిట్కాలు ఇవి, ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎవరికైనా వేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు చూసుకో, జోబులు ఏమైనా పడతాయి అట్లా నేను చూసుకోవాలి అంతే అట్లా. సో నథింగ్ ఇంటెన్షనల్. ఒకవేళ నువ్వు బాగా ఉండాలనుకుంటే, ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తున్నా ఇంటెన్షనల్, ఇది యాక్సిడెంటల్గా ఎవడు పెయింటింగ్ చేయడు, యాక్సిడెంటల్గా పిల్లలు పుడతారు కానీ యాక్సిడెంటల్గా పిల్లలు పెంచబడరు, అది ఇంటెన్షనల్. సో యాక్సిడెంటల్గా కొన్ని జరుగుతాయి, యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఏదో హఠాత్తుగా పిండి డబ్బా మీద పడవచ్చు, లేకపోతే ఎవడో బైక్ మీద పోతుంటే బురద మన మీద పడవచ్చు. అండర్స్టాండ్ దట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్. నువ్వు రోడ్డు మీద పోతున్నావు అని తెలిసి రప్పున పోయాడు అనుకో, యూ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్. వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవడం తప్పలేదు, కనిపిస్తలేదా సార్ అని. కానీ ఏం చేసినా కాస్త ప్రశాంతంగా డీల్ చేస్తే బాగుండి సర్దుకునే విషయాలు ఇవన్నీ. సో మన ప్రశాంతత దెబ్బతినకుండా ఇట్లాంటి వాటిని డీల్ చేస్తే ఓవరాల్ లైఫ్ బాగుంటుంది. అంటే యూ గాట్ డిస్టర్బ్డ్ లెస్ అండ్ లెస్ ఇన్ యువర్ లైఫ్. తద్వారా ఇమ్మీడియట్గా నువ్వు పనిలోకి వెళ్ళిపోతావు అంతే. అదర్వైజ్ అదొక్కటి వచ్చి నీ ముందర కూర్చొని నీ జీవితాన్ని మొత్తం అది ప్రభావితం చేస్తుంది. ఆ రోజు మూడంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఎవరన్నా ఈ సలహా కాదు, నేను ఎప్పుడు చూస్తాను నా లైఫ్లో చాలా అన్ప్లెజెంట్ థింగ్స్ జరుగుతాయి, కానీ ఒక్కటే అనుకోకుండా జరిగిందా, కావాలని చేశారా, కావాలని చేస్తే నేను ఐఎమ్ నాట్ వైలెంట్ పర్సన్, నేను అట్లాంటి వ్యక్తులను వదిలేస్తాను. ఒకసారి వరకు ఓకే, రెండోసారి రిపీట్ చేస్తున్నారు అనుకో, ఇంకా నాకు అట్లాంటి వ్యక్తి మనకు స్నేహం ఎందుకు, ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నది ఎందుకే, కొత్త స్నేహితులు చేసుకోవడానికి లేదు. సరే మళ్ళీ బాయ్ బాయ్. అదే ఇది బాగుంది, క్యాప్ నువ్వు పెట్టుకో చూద్దాం. అరే మంచిగా ఉంది. ఇది పెట్టుకొని మనం ఈవినింగ్ వెళ్ళినాం కదా డిన్నర్కి, ఇది తీసేయడం మర్చిపోయినా, అలానే బయటకు వస్తే ఆంటీ నన్ను ఇట్లా చూస్తుంది, నన్ను విచిత్రంగా చూస్తుంది అనుకున్నా, ఇతర పెట్టుకుంటే అప్పుడు తగిలింది ఇది, అప్పుడు దాకా ఇది ఉందని కూడా తెలియదు. రీసెంట్గా అట్లనే అయింది. నేను పెయింటింగ్ వేస్తూ ఇట్లా బ్రష్ ఇట్లా చెక్కున్నా, ఆర్ట్ బ్రష్, కూరగాయల షాప్కి పోతే అవి వింతగా చూస్తుంది. ఇదొకటి. నైట్ పడుకునే ముందు ముల్తాని మట్టి పెట్టుకున్నా, పెట్టుకుని పొద్దున్న కూరగాయలకు పోయినా, అవి ఇట్లా పెట్టింది ఫేస్. పాప ముసలిదానికి హెల్త్ బాగానే, అమ్మ మంచిగా ఉంది ఆరోగ్యం, అట్లా నువ్వు పెట్టుకున్న కొడుకు నేను బాగానే ఉన్నాను, ఆ ముఖానికి అంతా ఏం రాసుకున్నావు అన్నది అప్పుడు చూసుకుంటే తాటే లేదు. టాటా, బాయ్ బాయ్, వేర్ ఎవర్ యు ఆర్, బీ హ్యాపీ. ఇది ఒక్కటి మాత్రం గమనించి చూడండి. ఇది సలహా కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో తప్పకుండా సంఘటనలు జరుగుతాయి. ఇది మాట్లాడుతుంటేనే నా ఫోన్ కింద పడొచ్చు, వీడు చేయదగిలి, ఇంటెన్షనల్ యాక్సిడెంట్లో అక్కడ ఉంది. నీకు కోపం వస్తే రాదా, నువ్వు స్టాండ్ తీసుకోవద్దు అంతే. రిపేర్ అయినా అంటూ చేయించు. యాక్సిడెంట్ వెళ్ళినప్పుడు అరే నువ్వు రిపేర్ చేయించుకురాపో, అనుకోకుండా పడ్డది, బట్ నాకు టైం మిగులుతుంది, ఫైండ్ ఏ వే. కానీ ప్రతిదానికి కోపము, ప్రతిదానికి ద్వేషము, లేదా ప్రతిదానికి పోరాటం అవసరం లేదు. ఇదేం లెనిన్ కాదు, స్టాలిన్ కాదు, కృపాటి నువ్వు అంటే పోరాటం చేయడానికి.